సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో 44వ వార్డులో మల్లికార్జున నగర్లో తిరుగుతూ ఉంటే ఒక పాప వచ్చి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు, బైక్స్ రేస్ చేసి ఆకతాయిలు ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం జరిగింది. సరే, చెప్పిన వెంటనే పక్కనే ఉన్న ఎస్ఐ గారిని పిలిచి రేస్ చేస్తుంది ఎవరాలు ఏంటి అన్నది తెలుసుకొని సాయంత్రం మీరు డిపార్ట్మెంటల్గా వెళ్తే బస్సు దిగే టైంకి ఏడిపిస్తున్నారని చెప్పింది పాప. నేను ధైర్యంగా చెప్తున్నాను, కొంతమంది ధైర్యంగా చెప్పలేకపోతున్నారని అంటే సరే ఆయన్ని మఫ్తీలో వెళ్ళి ఎవరన్నది ఐడెంటిఫై చేసి చర్యలు తీసుకోండి, ఎవరు చెప్పినా ఆఖరికి నా కుటుంబ సభ్యులైన కూటమి చెప్పినా ఉపేక్షించద్దు, ఎందుకంటే నగరంలో మహిళలు సురక్షితంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. సరే, దాని తర్వాత ఏం జరిగిందన్నది చెప్తాను. ఈ వీడియో మా వాళ్ళు పోస్ట్ చేయడం, కొంతమంది నాకు పర్సనల్గా వాట్సాప్ చేస్తున్నారు, అన్న అలా పెట్టావు కదా వాళ్ళని ఏమైనా వెళ్ళి బెదిరిస్తే ఏంటి అన్నది ఒకటి. కొంతమంది అంటా ఉన్నారు ఇది గతంలో ఒకడు ఎలాగే పబ్లిసిటీ చేసుకున్నాడు అదేనా అని కొంతమంది అంటున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, గతంలో పబ్లిసిటీ చేసుకున్నవాడు అక్కడ వార్నింగ్ ఇచ్చి దాని తర్వాత ఏం జరిగిందో వదిలేస్తాడు. ఇక్కడ పబ్లిసిటీ ముఖ్యం కాదు, మేము రీల్ స్టార్స్ కాదు. ఇది కూటమి విశ్వాసం, ప్రజల యొక్క విశ్వాసం నుంచి వచ్చింది. ఆడక్కడ ఏం చేశాడు, అల్లరి చేసిన వాడిని గుర్తించాం, ఆడి బండి 3 టౌన్లోనే ఉంది, వాడు రోజు వెళ్తున్నాడు. తల్లిదండ్రులు వచ్చి క్షమాపణ చెప్పి పిల్లకి చేయాల్సిన కార్యక్రమం అంతా చేయడం జరిగింది. వీడియో పెట్టడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది స్ఫూర్తిగా తీసుకొని, ఆ పాపలో ఉన్న ధైర్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకొంతమంది నాకు తెలియచేస్తారన్న స్వార్థంతో పెట్టాను తప్ప పబ్లిసిటీతో కాదు. ఇంకొకటి, పెట్టిన తర్వాత అమ్మాయి జోలికి వెళ్తే ఏంటి అన్నారు. ఒక్కసారి నేను కానీ నా కూటమి కానీ భరోసా ఇచ్చిన తర్వాత వెళ్ళే ధైర్యం ఎవరికి లేదు. చేస్తే ఎవరైనా ధైర్యం చేస్తే ఏ విధంగా చర్యలు ఉంటాయన్నది అప్పుడు చెప్తాం. ఎందుకంటే నేను మరలా చెప్తా ఉన్నా, నా మీద విమర్శ చేసిన, నా కుటుంబం మీద, నా భార్య నా కొడుకుని విమర్శ చేసిన ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవంతో కామ్గానే ఉంటాను. కానీ నగరంలో మహిళలకి సురక్షితంగా ఉంచడానికి మేము ఎంత ప్రయత్నం చేసినా ఇబ్బంది పెడితే చర్య చాలా గట్టిగా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఈరోజు ఆ అమ్మాయి ధైర్యంగా మాట్లాడడం వలన నిన్నటి నుంచి ఇప్పటికి 3 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఏ టైంలో ఇబ్బంది పెడుతున్నారు, ఎక్కడ ఇబ్బంది పెడుతున్నారని మాకు తెలిసింది. చర్యలు తీసుకుంటా ఉన్నాం. అంటే ప్రతిదీ మనం రాజకీయంగా మేము ఆలోచించలేము, ఎందుకంటే మేము చేసే ప్రతి కార్యక్రమం 10 మందికి ఉపయోగపడుతుందేమో అని ఆలోచిస్తున్నాం. పబ్లిసిటీ అంటే ఏంటంటే యాక్షన్ తీసుకెళ్ళిపో కోటే అంతే. కానీ మేము పోస్ట్ ఫాలోఅప్ ఉంటుంది, తల్లిదండ్రులతో కూడా మాట్లాడి మార్చుకోకపోతే చర్యలు ఉంటాయని చేసే కార్యక్రమం చేస్తున్నాం. మీ ద్వారా అందరికీ తెలియాలన్నది మా ఆలోచన. ధన్యవాదాలు.